తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేసి ఉంటే అప్పుడు కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంటుందోనని సీఎం రేవంత్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ కనీసం 10% ఓటు దక్కించుకునేదని చెప్పారు. అప్పుడు ఖచ్చితంగా తమ పార్టీ గెలుపోటములు ప్రభావితమై ఉండేవని అభిప్రాయపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేస్తే కాంగ్రెస్ పరిస్థితి వేరేలా ఉండేదన్నారు. సీఎం రేవంత్ ఢిల్లీలో మీడియాతో చిట్చాటుగా మాట్లాడుతూ ఏపీలో చంద్రబాబు నాయుడు 23 సీట్లు వచ్చినా కోర్ రాజకీయాలను వదలకుండా పోరాడారని, అందుకే మళ్లీ గెలవగలిగారని అన్నారు. తెలంగాణలో కేసీఆర్ పరిస్థితి అలా లేదని తెలిపారు. చంద్రబాబు నాయుడిని కించపరిచేలా మాట్లాడనని, ఆయనని అనాల్సిన అవసరం తనకు లేదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంపై కేసులన్నీ ఒకేసారి ఓపెన్ చేస్తే ఒక్క పని పూర్తి చేయనని రేవంత్ రెడ్డి అన్నారు. అన్నీ స్తంభించిపోతాయి. ఆయా శాఖలలో ఎంతమందిని తొలగిస్తామన్నారు. నేను ఏ విచారణకు ఆదేశించినా అందులో ప్రైవేట్ ఇన్ఫ్రా కంపెనీలు, ఇతర సంస్థలు కూడా ఉంటాయని తెలిపారు సీఎం. అందులో కేవలం ప్రభుత్వ సంస్థలు, కేసీఆర్ ఒక్కడే ఉండరని ఈ సందర్భంగా గుర్తు చేశారు. హైదరాబాద్లో వైఎస్ జగన్ ఇంటి ముందు కూల్చివేతల గురించి తనకు ఎవరూ చెప్పలేదని అన్నారు. బయట మాత్రం చంద్రబాబు చెప్తేనే చేయించినట్లు ప్రచారం చేశారని తెలిపారు. లోక్సభలో ప్రతిపక్ష నేత పదవి రాహుల్ గాంధీ తీసుకోవాలని సిడబ్ల్యూసీలో ఏకగ్రీవ తీర్మానం చేయడానికి తానే చొరవ తీసుకున్నారని రేవంత్ రెడ్డి చెప్పారు. రాహుల్ గాంధీకి అద్భుతమైన జ్ఞానం ఉందని ప్రశంసించారు. ప్రధాని మోదీ రాజకీయ ప్రభావం సృష్టించుకున్నారే తప్ప లోతైన జ్ఞానం లేదని వ్యాఖ్యానించారు.